ఎవ్రీవన్, వెల్కమ్ టు సకృతి ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గవ్వలు. ఇవి నేను గోధుమ పిండితో చేస్తున్నానండి, మైదా పిండితో కాదు. సో దీనికోసం మనం ఫస్ట్ ఒక హాఫ్ కేజీ గోధుమ పిండిని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని అందులో ఉప్పు కొంచెం అండ్ 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసి చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలండి. చపాతీ డోలోగా రావాలి. వచ్చిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇది వచ్చేసి నా చిన్నప్పుడు చాలా ఇష్టమైన స్వీట్ రెసిపీ. ప్రతి పండగకి చేసుకునేవాళ్ళం మేము. మా అమ్మ చేసేవారు. సో ఇప్పుడు చూడండి, ఇలా కలిపెట్టుకున్నాం కదా, ఒక స్పూన్ నూనె రాసి పైనంతా చపాతీ పిండిని బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. తర్వాత పిండిని తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇన్ని గవ్వల చెక్క మీద ఒత్తుకోవాలి. చూడండి, ఇలా చిన్న చిన్న బాల్స్ చేసి పెట్టుకోవాలి మనం పిండినంతా. ఇలా మొత్తం పిండినంతా చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో మన ఇష్టం కొంచెం రాస్తే ఆయిల్ అప్లై చేయాలి. అప్పుడు అడుగున ప్లేట్కి అంటుకోకుండా ఉంటాయి గవ్వలు. సో ఇది గవ్వల చెక్క అంటారు. దీనికి కూడా మనం ఒక స్పూన్ ఆయిల్ రాయాలి. దీనికి కూడా గవ్వలు అంటుకోకుండా ఉంటాయి. సో ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చెక్క మీద వేలు పెట్టి ప్రెస్ చేయాలి. సో ఇలా ప్రెస్ చేస్తే గవ్వ షేప్ వస్తుంది. చూడండి, ఇలా అన్నీ ప్రెస్ చేసి పెట్టుకోవాలి. హాఫ్ కేజీ పిండి మొత్తాన్ని మనం ఇలా ఉండలు చేసాం కదా, మొత్తం ఉండల్ని తీసుకొని ఇలా ప్రెస్ చేసి పెట్టుకోవాలి గవ్వల్లాగా. పెట్టుకున్నాం కదా, ఇవి రెడీ అయ్యేలోపు ఆయిల్ హీట్ చేశాను నేను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక గవ్వ వేసి చూడండి, ఇలా బబుల్స్ వస్తే ఆయిల్ కాగినట్టు. సో ఇందులో మనం చేసి పెట్టుకున్న గవ్వలు కొన్ని వేసి బాగా వేయించుకోవాలి. బాగా రెడ్ కలర్ వచ్చేలాగా వేయించాలండి. వీటికి టైం పడుతుంది, ఒక 5 to 7 మినిట్స్ అలా పడుతుంది. సో కొంచెం కలుపుతూ వేయించుకుంటే మనము అన్నీ ఈవెన్గా వేగుతాయి గవ్వలన్నీ. సో ఇలా కలుపుతూ వేయించుకోండి. ఇలా వేగి ఇప్పుడు చూడండి, అన్నీ రెడ్ కలర్ ఎలా ఈవెన్గా రెడ్ కలర్ వచ్చిందో. సో ఇప్పుడు వచ్చేసి మనం గవ్వల్ని తీసి ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. ఇలా అన్ని గవ్వల్ని తీసి ఒక బౌల్లో పెట్టుకున్న తర్వాత మిగిలిన గవ్వలు వేసి సేమ్ ప్రాసెస్లో మళ్ళీ వేయించుకోవాలి. వేయించి అన్నీ పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా అన్ని గవ్వలు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీనికోసం మనం బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. హాఫ్ కేజీ పిండికి వచ్చేసి పావు కేజీ బెల్లం తీసుకోవాలండి. నలక్కొట్టిలా ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసి కరగదీయాలి. డస్ట్ ఏమైనా ఉంటుంది కదా, అలా కరగదీసిన తర్వాత ఒక పాన్లోకి స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకోవాలి. చూడండి, డస్ట్ అంతా స్ట్రైనర్లో ఆగిపోయింది. ఇలా స్ట్రెయిన్ చేసుకొని పాకం అంతా బాగా బబుల్స్ వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా పాకం ఉడికిన తర్వాత వాటర్లో కొంచెం పాకం వేసి చూస్తే మనకు తెలుస్తుందండి. ఒక తీగ పాకంకి కొంచెం ఎక్కువ రావాలి, మరి గట్టి పాకం రాకూడదు. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని తీసుకొని ఈ పాకంలో వేసి కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత వేరే బౌల్లోకి తీసి మనము పెట్టుకుంటే కొంచెం అతుక్కోకుండా ఉంటాయి. ఇవి ఒక అరగంట తర్వాత ఆరిపోతాయి. ఆరిపోయిన వాటిని తీసి మనం సర్వింగ్ ప్లేట్లో కానీ లేదంటే ఒక బౌల్లో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఒక 20 డేస్ వరకు ఇవి స్టోర్ ఉంటాయండి. ఎవ్రీ ఫెస్టివల్కి చేసుకోవచ్చు మనం. ఈజీ ప్రాసెస్. హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి మన గవ్వలు ఎలా వచ్చినాయో.